సంక్రాంతి సెలవులతో పట్నం పల్లెబాట పట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఆంధ్ర వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా మారాయి. మరింత సమాచారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో అయితే హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఇటు పల్లెలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అయితే జనాలతో కిక్కిరిసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూస్తే గడిచిన 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్లోని వివిధ బస్టాండ్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్ల నుంచి అయితే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను, అదేవిధంగా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్లు, ఇటు జేబీఎస్ బస్టాండ్ కానీ, అదేవిధంగా ఎంజేబీఎస్ బస్టాండ్తో పాటు ఇటు కూకట్పల్లి, విజయవాడకు సంబంధించినటువంటి ప్రత్యేక బస్సులు వెళ్ళేటువంటి ప్రత్యేక బస్టాండ్ల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన క్రమంలో ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఏపీకి వెళ్ళేటువంటి ప్రజలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రజల కోసం అయితే ఇటు ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇటు రైల్వే స్టేషన్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఒకసారి జనాలను చూడవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ట్రైన్లో కొన్ని వందల మంది, వేల మంది ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి ఇటు ప్రయాణికులతో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే చాలా వరకు అదనపు రైళ్లను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు అదేవిధంగా కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి అయితే ప్రత్యేక రైళ్లను అయితే ఇటు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ ఇప్పటికే వివరాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇటు విజయవాడ వెళ్లేందుకు ప్రత్యేకంగా 10 రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైళ్లన్నీ కూడా జనవరి 7వ తేదీ నుంచి 18, 19 తేదీల వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే విధంగా అయితే ఇటు రైల్వే శాఖ అధికారులు షెడ్యూల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళేటువంటి ప్రత్యేక రైళ్లు హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి, అదేవిధంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ ట్రైన్ వివరాలు గమనించినట్లయితే ఇటు హైదరాబాద్ దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సిరిపూర్, కాగజ్ నగర్ వెళ్లేందుకైతే ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ దక్కన్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏపీలో సంక్రాంతి పండుగ వేడుకలు చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ప్రజల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఇటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి అనకాపల్లికి స్పెషల్ ట్రైన్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఆంధ్రాలోని ఈ అనకాపల్లితో పాటు ఇటు శ్రీకాకుళం రోడ్డు కూడా స్పెషల్ ట్రైన్స్ అయితే రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో మొత్తంగా చూస్తే ఇటు అన్ని రైళ్లకు సంబంధించి సుమారు ఈ సర్వీసులన్నీ కూడా పండుగ రద్దీ నేపథ్యంలో అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టికెటింగ్ ప్రక్రియ ఇటు ఐఆర్సిటీసీతో పాటు అదేవిధంగా ఎన్టీఎస్, అంతేకాకుండా ఇటు తదితర యాప్ల ద్వారా అయితే ప్రజలు టికెట్లు ఎప్పటికప్పుడు బుక్ చేసుకునే విధంగా ఇటు అవకాశాన్ని కల్పించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ప్రత్యేక రైళ్లలో ఇటు జనరల్ కోచ్లతో పాటు అదేవిధంగా ఫస్ట్ కన్ఫర్మేషన్తో పాటు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్స్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సంబంధించినటువంటి పీక్ డేస్ ఏవైతే ఉంటాయో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే టికెట్లు అందరూ కూడా ప్రజలు బుక్ చేసుకోవడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే గైడ్లైన్స్ ప్రకారం అయితే సుమారు 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇటు సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి సెలవులను ముందుగానే అంచనా వేసుకొని ముందస్తు టికెట్లను కూడా రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. సో రిజర్వేషన్ చేసుకోలేకపోయినటువంటి ప్రజలకైతే ప్రత్యేక రైళ్లను కూడా ఇటు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇటు ముఖ్యంగా చూస్తే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, ఇటు హైదరాబాద్లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, అదేవిధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా అయితే ప్రజలందరూ కూడా ఇటు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని పొందేందుకు ఇటు రైల్వే శాఖ అధికారులు 24/7 ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ కూడా మనం ప్రధానంగా గమనిస్తే ఇటు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ట్రైన్లన్నీ కూడా ఇటు వయా నల్గొండ మీద ఆంధ్ర వెళ్ళడంతో పాటు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటువంటి సికింద్రాబాద్, విజయవాడ ట్రంక్ రోడ్లో వయా వరంగల్ మీద నుంచి వెళ్ళే విధంగా కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో అయితే ప్రజలందరికీ కూడా అంటే వేలాది మంది ప్రజలు కూడా ట్రైన్ జర్నీలో వారి యొక్క గమ్యాలను చేరుకునేందుకైతే ప్రత్యేకంగా ఇటు సదుపాయాలను రైల్వే శాఖ అందుబాటులో తీసుకురావడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండుగగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల సెలవులు ఎక్కువగా ఇవ్వడం కారణంగా అయితే ఇటు పిల్లలను తీసుకుని అయితే చాలామంది ఫ్యామిలీస్ కూడా ఇప్పటికే పల్లెల బాట పట్టిన క్రమంలో అయితే వచ్చి వెళ్ళేటువంటి యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటు భద్రతను కల్పించడంలో కూడా సౌత్ సెంట్రల్ రైల్వే మనం చూడవచ్చు. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి ఇటు సిఆర్పిఎఫ్తో పాటు అదేవిధంగా ఆర్పిఎఫ్, అంతేకాకుండా ఇటు మనం చూస్తే లోకల్ పోలీసు కూడా ఇటు సమన్వయంతో అయితే
జీఆర్పీ పోలీసులతో కూడా సమన్వయం చేస్తూ ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అయితే అడుగడుగున తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు పిక్ పాకెటర్స్ కానీ దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పటికే కొన్ని ప్రత్యేక టీంలను కూడా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగకు సంబంధించి ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రైళ్లలో సురక్షితమైన ప్రయాణం అందించే విధంగా అయితే ఇటు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇటు ప్రయాణికులంతా కూడా వారికి కావాల్సిన విధంగా వాళ్ళు వెళ్లాల్సినటువంటి ప్రతి రూటుకు కూడా అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో అయితే చాలామంది ప్రయాణికులు అందరూ కూడా వారి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే చేపట్టినటువంటి ప్రత్యేక ప్రణాళికల్లో భాగంగా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వారి గమ్యస్థానాన్ని చేరుకునేందుకైతే ఇటు సికింద్రాబాద్తో పాటు నాంపల్లి, అదేవిధంగా కాచిగూడ, అంతేకాకుండా ఇటు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రయాణికులు భారీ సంఖ్యలో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ మణిరెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.